వెల్కమ్ టు N45 న్యూస్. రెడ్ క్రాస్కు వితరణ. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి గురువారం విజయనగరం జిల్లా శాఖకి నావూరు విజయనగరం సేవా సంస్థ అధ్యక్షురాలు గుమ్మలూరి విశాలాక్షి 6 బ్లడ్ డోనర్ కుర్చీలు సామాజిక సేవా కార్యకర్త ఎస్ఎస్ఎస్ రాజు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కేఆర్డి ప్రసాదరావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. సామాజిక సేవా దృక్పథంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని రెడ్ క్రాస్ చైర్మన్ అభినందించారు. సామాజిక సేవా కార్యక్రమాలకు నావూరు విజయనగరం స్వచ్ఛంద సంస్థ ఎప్పుడూ ముందుంటుందని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి కె సత్యం, రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. జ్ఞాన సరస్వతి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు. దేశంలో రెండో బాసరాగా ప్రసిద్ధికెక్కిన విజయనగరం ఎస్వీఎన్ నగర్లోని జ్ఞాన సరస్వతి ఆలయంలో గురువారం సామూహిక అక్షరాభ్యాసాలు ఘనంగా జరిగాయి. వివిధ జిల్లాల నుంచి అనేక మంది భక్తులు రాకతో ఆలయం కిటకిటలాడింది. 100 మందికి ఒకే వేదికపై ఆలయ పూజారి తాతారావు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. కడు రమ్యంగా జరిగిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల పిల్లలను తమ బొడిలో కూర్చోబెట్టుకుని అక్షరాలు నేర్పించడం, అది సరస్వతీ మాత ఎదురుగా జరగడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నం నుంచి వచ్చిన గుళ్లపల్లి విశ్వేశ్వరరావు, హైమవతి దంపతులు వారి మనవడికి అక్షరాభ్యాసం చేయగా వారి మనోభావాన్ని N45 న్యూస్కి వాకప్ చేసింది. ఇక్కడ అన్ని వసతులతో కూడిన సౌకర్యవంతమైన ఏర్పాట్లు ఉన్నాయని, అందులో జ్ఞాన సరస్వతి మాత సమక్షంలో అక్షరాభ్యాసం చేయటం చాలా సంతృప్తినిచ్చిందని తెలియజేశారు. గతంలో మా పెద్ద మనవడికి ఇక్కడే అక్షరాభ్యాసం చేశామని, మరలా ఇప్పుడు చిన్నవాడి కోసం వచ్చామని తెలిపారు. ఇలా అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ విషయమై ఆలయ కమిటీ అధ్యక్షులు చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ, పంచమి గురువారం మంచి ముహూర్తం కావడంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇలా సామూహిక అక్షరాభ్యాసాలు ఆలయ నిర్మాణం మొదటి నుంచి జరుగుతున్నాయని, భక్తుల సౌకర్యార్థం వసతులున్నాయని, అలాగే పూజా సామాగ్రి కూడా లభిస్తుందని, తక్కువ ఖర్చులతో సంతృప్తికర సేవలు అందించడమే మా ఉద్దేశమని తెలిపారు. వెల్కమ్ టు N45 న్యూస్. శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో బుర్లవాసు రమ దంపతులు వ్యాపార అభివృద్ధి మరియు ఆరోగ్యం కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
వెల్కమ్ టు N45 న్యూస్. ములుగు మేడారం జాతర హుండీలో నకిలీ 100 రూపాయల నోట్లు దర్శనమిచ్చాయి. హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న మేడారం జాతరకు సంబంధించిన హుండీలు లెక్కింపులో భాగంగా గురువారం మధ్యాహ్నం వరకు తెరిచిన హుండీలలో అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయలు కనిపించాయి. నకిలీ నోట్లను హుండీలో వేసిన పలువురు భక్తులు నకిలీ కరెన్సీ వెనుక అంబేద్కర్ ఫోటోను కరెన్సీపై ముద్రించారని డిమాండ్ చేయటం గమనార్హం. ఇంకా ఎన్ని హుండీలో ఇలాంటి కరెన్సీ నోట్లు ఉన్నాయో వేచి చూడాలి. మరి వెల్కమ్ టు N45 న్యూస్. అరకు పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం. నారా భువనేశ్వరి. చంద్రబాబు అరకు అరెస్టును తట్టుకోలేక గత ఏడాది అక్టోబర్ 4వ తేదీన గుండెపోటుతో మృతి చెందిన అరకు నియోజకవర్గం అరకు రూరల్ మండలం ముసరుగుడ గ్రామంలో పార్టీ కార్యకర్త సొన్నాయి బసు మృతి చెందారు. బుధవారం నారా భువనేశ్వరి అరకు పర్యటనలో భాగంగా ఆ కుటుంబాన్ని కలిసి బసు చిత్రపటానికి నివాళులర్పించిన ధైర్యాన్ని అందించారు. అలాగే బసు కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అనంతరం అరకు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అరకు కాఫీగా నారా భువనేశ్వరి రుచి చూశారు. అరకు సెంటర్లోని అరకు గోల్డ్ కాఫీ సెంటర్ వద్ద అరకు కాఫీ తాగిన భువనేశ్వరి చంద్రబాబు పాలనలో కాఫీ తోటలను ప్రత్యేకంగా ప్రోత్సహించారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొన్నుదొర భువనేశ్వరికి వివరించారు. వైసీపీ అధికారులకు వచ్చాక కాఫీ తోటల పెంపకాన్ని గాలి కొదిలేశారని దొన్నుదొర ఆరోపించారు. అరకు పర్యటనకు ప్రదేశాన్ని కూడా జగన్ సర్కార్ పట్టించుకోవటం లేదని, అరకు ప్రకృతి అందాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలను పరిశీలించిన భువనేశ్వరి అరకును పర్యాటక ప్రదేశంగా ప్రోత్సహించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో అరకు ప్రాంతాన్ని కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు మరింత చొరవ తీసుకోవాలని చంద్రబాబుకు వివరిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్లా ఎంపీపీ ప్రతినిధి పోట్నూరు సన్యాసి నాయుడు, రాజాం వైస్ ఎంపీపీ నక్కా వర్షిణి మోహన్, బొద్దాం సర్పంచ్ ప్రతినిధి నక్కా శ్రీను తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. విజయ సంకల్ప యాత్రకు తరలిన బీజేపీ నాయకులు. పెద్దశంకరంపేట. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని మండల బీజేపీ అధ్యక్షుడు కోణం విఠల్ పిలుపు మేరకు నారాయణఖేడ్లో నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రకు పెద్దశంకరంపేట మండలం నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. నారాయణఖేడ్లో నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దశంకరంపేట అధ్యక్షులు కోణం విఠల్ మాట్లాడుతూ స్థానిక పార్లమెంట్ ఎలక్షన్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో 17 స్థానాల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు విజయ సంకల్ప యాత్ర నారాయణఖేడ్ పట్టణంలో విచ్చేస్తున్న శుభ సందర్భంగా పెద్దశంకరంపేట నుంచి మేము బీజేపీ నాయకులు, కార్యకర్తలము భారీ ఎత్తున నారాయణఖేడ్ విజయ సంకల్ప యాత్ర విజయవంతం చేయడానికి శంకరంపేట నుంచి మేము బయలుదేరడం జరిగింది. మంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలుపుడు కోసం కంకణబద్ధుడై పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారికి మూడోసారి భారతదేశ ప్రజలు ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధాని చేయాలని ఆల్రెడీ భారతదేశం అంతటా ప్రజలంతా కోరుకుంటున్నారు. ఆ సందర్భాన్ని మన తెలంగాణ రాష్ట్రం నుంచి మన 17 సీట్లల్లో 15 సీట్లను మన నరేంద్ర మోడీ గారికి మన తెలంగాణ నుంచి గిఫ్ట్కి ఇవ్వాలని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ 2 నెలలు కష్టపడి పనిచేసి మళ్ళా 5 సంవత్సరాలు మన నరేంద్ర మోడీ గారిని ఈ దేశ సుసంపన్నంగా నిలపడానికి అందరం కంకణబద్ధులమై పనిచేయాలని కోరుకుంటున్నాం.